ధనుసు రాశి వారికి ఆదాయ వ్యయం ఎలా ఉండబోతుందో, ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధ, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు గమనించినట్లయితే ఆదాయం 5, వ్యయం 5. ఎంతైతే అవసరాలు ఉన్నాయో మీరు అంతే సంపాదించబోతున్నారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. స్థిరాస్తులు, చరాస్తులు సంపాదించాలి. షేర్లు, సెన్సెక్స్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగాల్లో అన్నిండా ముందుకెళ్ళాలని చెప్పి మీ ఇంటెన్షన్ మంచిదే. కాకపోతే నాకు కుటుంబ ఖర్చులు ఉన్నాయి, నాకు మెయింటెనెన్స్ వ్యవహారాలు ఉన్నాయి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి, కుటుంబం అంతా నా మీద ఆధారపడి ఉంటుంది, నా సంపాదన లేకపోతే నేనేం చేయలేను అని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ మీ ఆలోచన విధానం కరెక్టే. కాలం కలిసి రానప్పుడు, అనుకూలంగా లేనప్పుడు మీరు ఆవేశాలకు వెళ్ళి అనర్థమైన నిర్ణయాలు తీసుకొని సమయపాలన లేనటువంటి తిండి, నిద్ర లేని రాత్రులు గడపడం వలన ఏమవుతుంది? మీకు మొట్టమొదట అనారోగ్యం, దీర్ఘకాలిక వ్యాధులు. ఎందుకనగా అర్ధాష్టమ శని సంచార స్థితి ప్రవేశించడం వలన, తృతీయంలో రాహు ఉండడం వలన తల్లిదండ్రులతో విభేదాలు, అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో, భార్యాపిల్లలతో అనేక మంది నీ దగ్గర సమయం ఉన్నప్పుడు, ఓపిక శక్తి ఉన్నప్పుడు నీ దగ్గర సంపదనం అందరికీ ఖర్చు పెట్టావు. కానీ నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు, నువ్వు ఇబ్బందులో ఉన్నప్పుడు ఎవరైనా ఒక్కరు ఫోన్ చేసి బాగున్నావని అడిగే మానవుడు కూడా మనిషికి కనుమరుగవుతాడు. అంటే సొసైటీ నేచర్ అంతే. బెల్లం ఉన్న చోటికి ఈగలు ఎలా వస్తాయో డబ్బులు ఉన్న వ్యక్తి దగ్గర జనాలు ఉంటారు. ఒక్కసారిగా నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వు అనారోగ్యం పాలవైపోయావు, నీకు జనాల అవసరం ఉంది, భార్య పిల్లలతో అవసరం ఉందని నీకన్నా ముందుగా వాళ్ళే పసిగట్టి నేను ఫోన్ బ్లాక్ చేయడం కానీ, నీతో అంటి ముట్టినట్టు వ్యవహరించడం కానీ, నువ్వు మాట్లాడితే ఎక్కువ డబ్బులు అడుగుతావో అని చెప్పి పరిస్థితిలో ఉండడం వలన మిమ్మల్ని వాళ్ళు ఇవ్వకపోగా మిమ్మల్ని మానసిక క్షోభకు గురి చేసే పరిస్థితి అవుతుంది. కనుక మన పెద్దవారు చెప్తుంటారు, వయస్సులోనైనా కాలంలోనైనా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోగలగాలి. చక్క పెట్టలేకపోయావు కనుక బంధుత్వం అని, ప్రేమానురాగాలని అనే దానికి నువ్వు పెద్దపీట వేసినను భార్య అయినా, అందుకే మన పెద్దవారు చెప్తారు, భార్య గడప దాకా, కొడుకు తలకొరిగి దాకా, బంధుమిత్రులు చితిదాకా అని అంటూ ఉంటారు. ఈ సామెత ధనుసు రాశి వారు బాగా గుర్తుపెట్టుకోగలగాలి.